మంత్రాలకు చింతకాయలు రాలై, సినిమా డైలాగులకు ఓట్లు పడై. అయితే సినిమాల నుంచి వచ్చి పాలిటిక్స్లో పడుతూ లేస్తూ ప్రయాణం చేస్తున్న జనసేన అధినేత ఒక కొత్త మంత్రం వినిపించిండు. వారంలోపే ఆ మంత్రం మార్చేసి ఇంకో మంత్రం జపిస్తున్నాడు. ఈ మంత్రాలేంది తంత్రాలేంది చేతబడి ఇట్లా చేస్తున్నాడా అనుకుంటున్నారా? చేతబడి కాదు గాని ఆయన శాతలు మాటలు అట్లనే ఉన్నాయి. లేస్తే మనిషిని గాను అని ఇన్నొద్దులు ఈ రంగం వేసిన పవనాలు ఇప్పుడు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ దగ్గాలో తెలిసిన వాడే అసలు సిసలు లీడర్ అని సినిమా డైలాగులు వినిపిస్తున్నాడు. ఇప్పుడు ఆయన చంద్రాలతోని పొత్తు పెట్టుకున్నాడు కదా. చంద్రన్ సార్తోని వ్యవహారం అంటే ఎట్లుంటదో తెలుసు కదా. అరచేతుల బెల్లం పెట్టి మోసేయి నాకిస్తాడు. అందుకే ఊరించి జనసేనకు 24 సీట్లు ఇచ్చిండు చంద్రాలు. ఓర్ని మరీ 24 సీట్లా అని జన సైనికులు నోరెళ్లబెడితే 24 సీట్లా అంటే ఏమనుకున్నారు అని గాయత్రి మంత్రం గురించి చెప్పిండు. 24 ఏంటి అంటా ఉన్నారు. గాయత్రి మంత్రం 24 అక్షరాలు. ఆగో అట్లా 24 సీట్లకు గాయత్రి మంత్రానికి లింకు పెట్టిండు పవనాలు. దీని మీద సోషల్ మీడియాలో మస్తు జోకులు వేలుతున్నాయి. వైసీపీ లీడర్లు కూడా పవనాలకు సురకలేసిండ్లు. మొన్న గాయత్రి మంత్రం అని చెప్పి 24 సీట్లు చెప్పాడు. మరి 21 సీట్లకు వచ్చాడు. 24 సీట్లు మళ్ళీ దాంట్లో 3 ఎంపీ కలుపుకుని 40 సీట్లు అని చెప్పి మనకి జోషి చెప్పాడు. ఈ రోజు మళ్ళీ 21 సీట్లు 2 ఎంపీ సీట్లు. అంటే ఏ విధంగా మోసం చేస్తున్నాడో జన సైనికులు. ఇంతలోనే బీజేపీ సీన్లకి ఎంటర్ అయ్యింది. వాళ్లకు సీట్లు అడ్జస్ట్ చేసేటందుకు పవనాలకు ఇచ్చిన 24 సీట్ల నుంచి 3 సీట్లు కోత పెట్టిండు చంద్రాలు. 24 సీట్లంటే గాయత్రి మంత్రం అన్నాడు. మరి 21 సీట్లకు ఏ మంత్రం చెప్తాడో అని జన సైనికులు టెన్షన్ తోని ఎదురు చూస్తున్నారట.